తమ్మినేనిపై అభిశంసన, అవినీతి తప్పుడు నిర్ణయాలపై సిపిఎం కేంద్ర కమిటీ సీరియస్. మరో ఇద్దరు నేతలపై కూడా ఇదే తీర్మానం. ద్విసభ్య కమిటీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా హైకమాండ్ నిర్ణయం. వరుస వైఫల్యాలు, కార్యదర్శి ఎంపికలో తమ్మినేని తీరుపై అసంతృప్తి. ఒక తమ్మినేని అనే కాదు, ఇప్పుడు మొత్తం సిపిఐలు అందరు సిపిఐ సిపిఎం అంతా కూడా ఏం చేస్తుంది, మొత్తం కమ్యూనిస్టులే కదా, పేదల ప్రజల కోసం పుట్టుకొచ్చిందే కమ్యూనిస్టులు కదా. సిపిఐలు, సిపిఎం పార్టీలు, సిపిఐఎం పార్టీలు అంతా కూడా ఎందుకుంటాయి, కమ్యూనిస్టులందరూ కూడా ఎందుకున్నారు, పేదలను కాపాడుతా, వాళ్ళ ఇల్లులు కాపాడుతా, వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామనే కదా ఎర్ర జెండాలు పట్టుకొని పోతారు కదా. ఇవాళ ఖమ్మం అంటే కమ్యూనిస్టులకు కంచుకోట కదా, అదే ఖమ్మము కమ్యూనిస్టులకు కంచుకోట కదా. ఇప్పుడు తమ్మినేని మీద ఇది ఉంది అది ఉంది కాదు, మొత్తం సిపిఐ మొత్తం అడుగుదాం మనం. ఏం చేస్తున్నారు అసలు? 700 కుటుంబాలను రోడ్డు మీద పడిసి వాళ్ళ ఇల్లులను కూలిస్తే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ కాడి ఇల్లు కూల్చి ఇంకో కాడి ఇందిరా ఇల్లు ఇస్తుందట, ఆనే ఉన్న ఇళ్ళను కూల్చి ఇంకో కాడి ఇందిరా ఇల్లు ఇచ్చింది ఏంద్రా నాయన చెప్పి. ఇది రియల్ ఎస్టేట్ దందా కదా. ఇప్పుడు ఎటు పోయారు కమ్యూనిస్టులంతా కూడా? అది కూడా ఖమ్మంలోనే జరిగితే. కంచుకోట అని చెప్పుకునే ఖమ్మంలా కమ్యూనిస్టుల స్పందన ఏంది? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని ఇవాళ కాముష్ అయిపోయింది. ఏది మీ స్పందన ఏంది నాకు అర్థం కాదు. కానీ ఒక మాట లేదు, ఓ ప్రెస్ మీట్ లేదు. 700 కుటుంబాలు గుండెలు బాదుకుంటుంటాయి, ఏడుస్తున్నాయి. ఒక అవ్వ బయటకు వచ్చి పాట పాడుతుంది. ఓ తల్లి 2 నెలల బిడ్డను తొట్టెలు వేసుకొని 3 రోజుల నుంచి బయటనే ఉన్నది. సొంతిల్లులు కూలిపోయి బయట ఇస్తరాకు పట్టుకొని ఎవడన్నా అన్నం పెడతాడా అని ఎదురు చూస్తున్నారు. ఇంత దర్జాగా వాళ్ళ కూరలు వాళ్ళు వండుకొని తినేటోళ్ళు గట్లాంటి బతుకు తీసుకొస్తే ఇవాళ కమ్యూనిస్టులు ఒక్క మాట మాట్లాడరు. లొంగిపోయినారు మీరు అందరు. పొంగిలేటి శ్రీనివాస్ ఇవాళ కమ్యూనిస్టులంతా కూడా లొంగిపోయినారు రేవంత్ రెడ్డికి.